హైదరాబాద్లోని కృష్ణానగర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ సంజయ్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అటెండ్ అయ్యారు. ఈ వేడుకల్లో ఉట్టుకొట్టారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్. శ్రీకృష్ణుడు హనుమాన్ వేషధారణంతో ఆకట్టుకున్నారు చిన్నారులు. ఆ శ్రీమన్నారాయణుడు భూమి మీదకి అవతారం ఎత్తి శ్రీకృష్ణుని రూపంలో మనకు ఈరోజు జన్మాష్టమి, భగవంతుడు కృష్ణుడు పుట్టినరోజు. ఈ వేడుకలు గత 20 సంవత్సరాల నుండి వెంకటగిరిలో బ్రహ్మాండంగా అత్యంత వైభవంగా మేము ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటాం. ఈరోజు ముఖ్య అతిథులుగా మాకు గౌరవనీయులు పెద్దలు వివేక్ వెంకటస్వామి గారు, మంత్రి గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యులు వారు వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి పూజలు చేసుకొని వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఉట్టి కూడా కొట్టడం జరిగింది. చాలా సంతోషం. ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు ఈరోజు మంత్రి గారు రావడం, వివేక్ వెంకటస్వామి గారు రావడం, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మా బస్తీ ప్రజలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు, చాలా సంతోషం వ్యక్తం చేశారు. వాళ్లకు భగవంతుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంకా రాబోయే రోజులలో మంచి ఆరోగ్యాన్నిచ్చి, మంచి ఐశ్వర్యాన్నిచ్చి, మంచి సంపదనిచ్చి, మంచి పదవులిచ్చి వాళ్ళు పరిపాలించే విధంగా ప్రజలను, తెలంగాణ రాష్ట్ర ప్రజలను అందరికీ న్యాయం చేస్తారని భగవంతుడి వాళ్ళకు ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మేము 2007 నుంచి ఈరోజు 2025 గత 19 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా మేము పూజా కార్యక్రమాలతో పాటు ఉట్టి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. 2009లో కూడా మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గతంలో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ ఉట్టి కొట్టిపోయినారంటే, మరి 2025 సంవత్సరం మన ప్రియతమ మంత్రివర్యులు వివేకన్న గారిని పిలవడము, పొన్నం ప్రభాకర్ గారిని పిలవడము చాలా సంతోషంగా ఉంది. మరి వారే స్వయంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకల్లో మరి వారి బాల్యం గుర్తు చేసుకుంటూ ఈరోజు ఉట్టి కొట్టి మరీ ఇక్కడ ప్రజలందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు